హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 4th జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ డీసెంట్ ర్యాలీ చూసాం. 162 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ. సో 286 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. 24,200 ఇది ప్రీవియస్ గా మనకి రెసిస్టెన్స్ లెవెల్, కాకపోతే ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే డౌన్ సైడ్ వచ్చిందో అది ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ రెసిస్టెన్స్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్ గా ర్యాలీగా వెళ్ళింది. అయితే ఇప్పుడు ఉన్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం అయితే అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో మేబీ 24,500 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే అది మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,200, దాని తర్వాత 24,000 ఇది మనకి టీ లైన్ సపోర్ట్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ 23,760. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. పొజిషనల్ గా లాంగ్స్ లో ఉంటే మాత్రం 23,980 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని 24,500 వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 24,500 దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ రోజు కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. మరీ హెవీగా ఫాల్ ఏం కాలేదు, బట్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్స్ లో. అండ్ మనం ఏదైతే క్లస్టర్ అనుకున్నామో, ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ క్లస్టర్ అనుకున్నామో ఆ క్లస్టర్ లోనే క్లోజ్ అయింది. 52,900 అండ్ 53,200 మధ్యలోనే క్లోజ్ అయింది. ఇప్పుడు 53,89. ఒకటి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా 53,180 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది 53,500 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే 1 or 2 సెషన్స్ లో. ఇది ఒకటి డౌన్ సైడ్ రిస్క్ ఓన్లీ. మనకి 52,350 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. మనకి లెవెల్ 51,970. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ బిహెచ్ఈఎల్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కి రెడీ అవుతుంది అనుకోవచ్చు మనం. ఈ స్టాక్ ఒక ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. కరెక్షన్ తర్వాత ఈ రోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం కరెక్ట్ గా 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు లో వచ్చి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గర ప్రైస్. సో ఇది స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఈ ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ర్యాలీ, ఒక కరెక్షన్ తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి 320 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ 320ని క్రాస్ చేస్తే మాత్రం 340, 345 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఒకటి దీంట్లో వీక్నెస్, ఈ రోజు లో కన్నా కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. ఈ రోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బిహెచ్ఈఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దాదాపుగా 5.6% పెరిగింది ఈ స్టాక్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. సో ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తో క్లోజ్ అయింది. ఇది ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 545. ఈ 545 ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 575 or 580 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అదే ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, ఆ లెవెల్ ని కూడా క్రాస్ చేయాలి. ఇది 556 or 555. సో 545, 555 అండ్ 585 ఈ 3 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ 480 కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. సో ఈ లెవెల్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ రోజు పిఎఫ్సి, ఆర్ఈసీలో కూడా బాగా మొమెంటం వచ్చింది. సో ఆ స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకుని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా కొన్ని స్టాక్స్ లో కూడా ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. వాటిలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, రోటో పంప్స్, ర్యాలీస్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్స్, మ్యాజ్గాన్ డాక్, తర్వాత ఇండియన్ ఐఆర్ఈడిఏ, ఎరిడా,
ఇవన్నీ కూడా ఈరోజు స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్. వాటిల్లో మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.